దేశాన్ని ఏర్పాటు చేయడానికి సైన్యాన్ని తయారు చేసుకుని పోరాడినటువంటి ముజిబుర్ రెహమాన్ పేరును తీసేసి దేశాన్ని నాశనం చేయడానికి పాకిస్తాన్కు అనుకూలంగా మార్చడానికి జరుగుతున్నటువంటి కుట్రల్లో పాత్రధారైనటువంటి హాదీ పేరు పెట్టుకొచ్చారు బంగ్లాదేశ్లో విడిపోతాం అన్నటువంటి వాళ్ళ యొక్క కోరిక మేరకు వాళ్ళందరూ భారతదేశానికి వస్తున్నటువంటి వేళ వాళ్ళందరి కోసమని నాడు ఇందిరాగాంధీ చేసిన ప్రయోగం విఫలమయ్యింది. చివరికి వాళ్ళు అక్కడ పాకిస్తాన్ అనేటటువంటి నీచ దేశపు ట్రాప్లోనే ఉంటారనడానికి సాక్ష్యం అక్కడ తాజాగా జరిగినటువంటి పరిణామాలు. అమెరికా కూడా అందులో కథ నడుపుతుందనడానికి సజీవ సాక్ష్యం ఏదైతే పైనుండి జరిగినటువంటి పరిణామాలు. యూనస్ గారిని అక్కడికి తీసుకురావడం, అట్లాగే హసీనా పారిపోయి ఇండియాకి రావాల్సిన పరిస్థితి రావడం, ఫైనల్గా బంగ్లాదేశ్ ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చిందయ్యా అంటే పాకిస్తాన్ చేతిలోకి వచ్చింది, పాకిస్తానీ తీవ్రవాదుల చేతిలోకి వచ్చింది. అక్కడ పేర్లు మార్చి పడేస్తున్నారు. ముజిబుర్ రెహమాన్ విగ్రహం కూల్చేశారు, అలా కుటుంబాలకు సంబంధించినటువంటి అనపాళ్ళు కూల్చేశారు. సేమ్ టైం ఇప్పుడు హాదీ ఎవరైతే నిన్న చచ్చిన తీవ్రవాది ఉన్నాడో వాడి పేర్లు పెడుతున్నారు.